హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? సరే, ఈరోజు ఒక స్పెషల్ ఉంది. సరే, చాలామంది అడుగుతున్నారు, ఎందుకు ఈసారి వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఆ డెసిషన్ తీసుకున్నాను. సో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ కాఫీ కప్ రీడింగ్ చేయండి అక్క అని అడుగుతున్నారు, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయండి అక్క అని అడుగుతున్నారు, ఒక్కొక్కటి ఒక షెల్ రీడింగ్ చేయమని అన్నారు, అడిగారు, చేశాను. సో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాను. సరే, ఇక్కడ చాలామంది, సరే అది తర్వాత చెప్తాలే. సరే, ప్రస్తుతానికైతే ఇక్కడ ఇది సెట్ చేసి పక్కన పెట్టేద్దాం. తర్వాత ఏం ఎనర్జీస్ వస్తాయో ఇక్కడ నేను షేక్ చేసేటప్పుడు మీ పర్సన్ గురించి తలుచుకుంటూ, ఇమాజిన్ చేసుకుంటూ, వీడియోని పాస్ చేసుకోండి. మీ పర్సన్ గురించి తలుచుకుంటూ, వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ 3 times చెప్పుకుంటూ, ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని, ఆ తర్వాత వీడియో ఆన్ చేసుకొని అప్పుడు రీడింగ్ చూడండి. ఓకే, సరే, ఇది సెట్ చేసి పక్కన పెడదాం. ఈ లోపల మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. కాఫీ కప్ దాని ద్వారా రీడింగ్ చేస్తాం. తర్వాత ముందైతే అసలు టారో ద్వారా ఎనర్జీస్ ఏంటి, ఒరాకిల్ ద్వారా చూద్దాము. వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏంటి? ఓకేనా? నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా. రైట్? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ ఏంటి అట్ దిస్ టైం? ప్లీజ్ గైడ్ మీ. ఏం చెప్తున్నారు? వాళ్ళ మనసులో ఆలోచనలు ఏమున్నాయి? ఫ్యామిలీ డిపెండెన్సీ, ఫ్యామిలీ ఫస్ట్ అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు చూద్దాము. హ్యాపీ అలోన్, సరౌండెడ్ బై లవ్ ఫీలింగ్స్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ ఫోకస్డ్ జర్నలింగ్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, మ్యారేజ్, ప్రపోజల్, సర్ప్రైజ్. ఇది బాటమ్ ఎనర్జీ. దెన్ వీ కెన్ క్లారిఫై దీస్ కార్డ్స్. ప్లీజ్ ఏంజల్స్, వై ఇస్ దిస్? ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ తన పేరెంట్స్ మీద డిపెండెంట్ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కావచ్చు మీ పర్సన్. ఓకేనా? సరే, చూద్దాం ఎందుకు చెప్తున్నారు ఫ్యామిలీ డిపెండెన్సీ, ఫ్యామిలీ ఫస్ట్ అని. ప్లీజ్ ఏంజల్స్, వై ఈస్ దిస్ ఫ్యామిలీ డిపెండెన్సీ? ఎస్, మేబీ ఇక్కడ 2 సినారియోస్ చెప్తాను. ఫస్ట్, ఒక సినారియోలో ఈ పర్సన్ అన్మ్యారీడ్ అయి ఉన్నా, తన పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటే, మీ ఇద్దరి మ్యారేజ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఫ్యామిలీని దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ దూరం అవుతారు. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్లీ, ప్రాపర్టీ విషయంలో కూడా, తరతరాలుగా వస్తున్న ప్రాపర్టీ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఓకేనా? ఎమోషనల్ లాస్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ ఆలోచించి చాలా 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 ఎమోషనల్ లాస్లో ఉన్నారు. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవాలి, అసలు నాకు ఏది వద్దు, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు. అటు ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు, ఇటు మీరు కొన్ని కండిషన్స్ సంథింగ్ ఏదో పెట్టున్నారు. సో ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. అండ్
ఆల్మోస్ట్ వీళ్ళు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశారు. చాలా వరకు గొడవలు అయినాయి. ఇక్కడ చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. చాలా రిగ్రెట్ఫుల్ ఎనర్జీస్. అంటే ఫ్యామిలీని ఒప్పించలేక తన ప్రయత్నం తను చేసి మిమ్మల్ని కావాలనే దూరం చేశారు అనేది, దూరం పెట్టారు అనేది కనపడుతుంది. తన వల్ల ఇంకేం కావట్లేదు. తన వల్ల తొందరపడి మీకు మాట ఇచ్చారో లేకపోతే ఏదైనా కానీ ఫ్యామిలీ మీద ఈ పర్సన్ మీకు ఏం చెప్పారో ఐ డోంట్ నో, బట్ ఈ పర్సన్ ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి ఉన్న పర్సన్. అది ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ. ఇది ఒక సినారియో. సెకండ్ సినారియో ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ అయి ఉంటే అక్కడ పిల్లలు, సొసైటీ, ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా మేబీ మీ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళే ఉన్నారు. లేదా మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫ్యామిలీ మీద ఈ పర్సన్ డిపెండ్ అయ్యి ఉన్నారు. ప్లస్ ఈ పర్సన్కి తన లైఫ్లో ఉన్న అదర్ పర్సన్కి మధ్య ప్రాపర్టీ లావాదేవీలు, ఫైనాన్షియల్ లావాదేవీలు, అసెట్స్ విషయంలో జాయింట్గా ఇరుక్కుని ఉన్న ఫీలింగ్స్ కలుగుతున్నాయి ఇక్కడ నాకు వస్తున్న ఇంట్యూషన్స్ ప్రకారం. కానీ ఎమోషనల్గా మాత్రం ఎటువంటి కనెక్షన్ లేదు. మేబీ ఈ పర్సన్ ఫైనాన్షియల్గా థర్డ్ పార్టీ నుంచి మేబీ ప్రాఫిట్స్ ఏదో ఉన్నాయి, దాని మూలాన హ్యాపీగా ఉన్నట్టు వాళ్ళతోటి పోర్ట్రేట్ చేస్తుండొచ్చు. నాకు నా ఫ్యామిలీయే ఫస్ట్ అనే, ఎందుకంటే ఈ ఫ్యామిలీ మీదనే ఈ పర్సన్ డిపెండ్ అయ్యి ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఫస్ట్ అక్కడి నుంచి బయటికి రావాలన్నా లేకపోతే ఎమోషనల్గా కూడా ఈ పర్సన్ కనెక్ట్ అయ్యే ఉన్నారు అక్కడ. ప్లీజ్ ఏంజల్స్, వై ఈజ్ దిస్ సరౌండెడ్ బై లవ్ ఫీలింగ్స్? చూడండి, వాళ్ళు చాలా లబీడబీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అని, చాలా లవబుల్గా ఉన్నారు థర్డ్ పార్టీ తోటి లేకపోతే తన ఫ్యామిలీ తోటి అని మీకు పోర్ట్రే చేస్తున్నారు. ఇదేంటి? చీటింగ్ ఎనర్జీస్, అబద్ధాలు, మాస్క్ వేసుకొని హ్యాపీగా ఉన్నట్టు, చాలా మ్యారిటల్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు అనే పోర్ట్రే చేస్తున్నారు. చాలా తన చుట్టూతా అంతా తనని ఇష్టపడేవాళ్ళు, తనని ప్రేమించేవాళ్ళు, తనంటే పడి చచ్చేవాళ్ళు, లేకపోతే బతకలేననేవాళ్ళు, తనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అన్నట్టుగా ఈ పర్సన్ పోర్ట్రే చేస్తున్నారు. బట్ ఇదంతా మాస్క్. చూడండి, చాలా అబ్యూజివ్, క్లియర్ మ్యారిటల్ ఇష్యూస్లో చాలా అబ్యూజివ్ బిహేవియరు, నార్సిస్టిక్ బిహేవియరు, చాలా డెవిలిస్టిక్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. కర్మ ఫేస్ చేస్తున్నారు అట్ దిస్ టైమ్ ఈ పర్సన్. వై ఈస్ దిస్ హ్యాపీ అలోన్ హియర్ ఏంజల్స్? జడ్జిమెంట్. ఏదో ఒక నిర్ణయం తీసుకొని నేను ఒంటరిగా కర్మ ఫేస్ చేస్తున్నారని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఈ ఎనర్జీసే కనపడుతున్నాయి. సో ఈ పర్సన్ ఏది ఏమైనా వాళ్ళు ఏదైతే థర్డ్ పార్టీ నుంచి అనుకున్నారో, అంటే వీళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ ఏదైనా ఉన్నాయో లేకపోతే థర్డ్ పార్టీతోటి ఇరుక్కొని ఉన్నాయో, ఫైనాన్షియల్ డీలింగ్స్, ఆస్తుల విషయాలు, లోన్స్ విషయాలు, ఇట్లాంటి ఏదన్నా ఇరుక్కొని ఉన్నాయి అంటే వాళ్ళతో మంచిగా ఉంటేనే కదా వీళ్ళు ఏదైనా వీళ్ళకి నచ్చినట్టుగా అక్కడ సక్సెస్ అవి బయటికి రావడానికి. సో ఈ పర్సన్ అదే విక్టరీ సాధించాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశంలోనే ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. హ్యాపీ అలోన్. నేను ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నా, బట్ ఏది ఏమైనా నేను సక్సెస్ సాధించాలి, నేను ఏదైతే అనుకుంటున్నానో బయటికి రావాలనో లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ నిర్ణయంలో సక్సెస్ఫుల్గా లక్ ఫేవర్ చేసి డివైన్ని ప్రే చేస్తున్నారు. మేబీ హెల్త్ ఇష్యూస్ కూడా ఏదైనా ఫేస్ చేస్తుండొచ్చు ఈ పర్సన్, మేజర్ హెల్త్ ఇష్యూసే ఫేస్ చేస్తుండొచ్చు. సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ సక్సెస్ఫుల్గా బయటికి రావాలి అని ఆలోచిస్తున్నారు. వై ఈస్ దిస్ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ ఫోకస్డ్ జర్నలింగ్ హియర్ ఏంజల్స్? సో ఇక్కడ మీ విషయంలో ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే, లేదా
మీ ఇద్దరికి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషను, బ్రేకప్ సిచ్యువేషను చాలా పీరియడ్ నుంచి కొనసాగుతున్నట్లయితే, చాలా కాలం నుంచి మోస్ట్లీ 4 ఇయర్స్ లేదా 1 ఇయర్ లేదా 5 ఇయర్స్ కొంతమందికి, లేదా 6 మంత్స్ కొంతమందికి, 7 మంత్స్ ఆర్ 7 వీక్స్, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీలో చాలా టూ మచ్గా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఈ పర్సన్ రెస్ట్లెస్గా ఆలోచిస్తున్నారు. రెస్ట్లెస్గా ఎక్కడా హ్యాపీ లేదు. మీతోనూ నో కాంటాక్ట్లో ఉన్నారు. థర్డ్ పార్టీ విషయంలోనూ సక్సెస్ సాధించాలి, గెలవాలి. అక్కడి నుంచి గెలిచి తను ఏదనుకుంటున్నారో అది గెలుచుకొని బయటికి రావాలి, డెసిషన్ తీసుకోవాలి. సో లక్ తనకి ఫేవర్ అవ్వాలి అని డివైన్ని ప్రే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదో ఒక నిర్ణయం, ఒంటరిగా ఉండడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ ఎమోషనల్గా స్టార్టింగ్లో ఈ పర్సన్ ఫ్యామిలీ మీద చాలా డిపెండెంట్గా ఉన్న పర్సన్ ఎమోషనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ. ఇప్పుడు మాత్రం ఏదో ఒక డెసిషన్ తీసుకొని మేబీ అక్కడ ఈ పర్సన్ ఇరుక్కోవడానికి రీజన్స్ ఏదైతే ఉన్నాయో అది ఒకవేళ ఎమోషనల్గా తొందరగా బయటికి రాలేకపోతే తనని నార్మల్ చేసుకొని తను ఒంటరిగా ఉండడానికే ఫస్ట్ అక్కడి నుంచి బయటికి రావాలి అంటున్నా. తనను తాను ఒంటరిగా ఉండగలిగే సిచ్యువేషన్స్ని తన మైండ్ సెట్లో ప్రిపేర్ చేసుకుంటున్నారు. బట్ ఇవన్నీ మీకు తెలియనియట్లేదు. చాలా హ్యాపీగా థర్డ్ పార్టీ తోటి చాలా హ్యాపీగా ఉన్నట్టు, ఫ్యామిలీతో చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు మాస్క్ వేసుకొని పోర్ట్రే చేస్తున్నారు వీళ్ళు. సరే, అది ఎందుకు ఏంటి అనేది తర్వాత చూద్దాము. ఎందుకంటే తన లైఫ్లో ఏదైతే కర్మ ఫేస్ చేస్తున్నారో అది బయటికి తెలియనిట్లా ఈ పర్సన్. సో ఎవరితో అయితే నో కాంటాక్ట్లో ఉన్నారో, మీతో నో కాంటాక్ట్లో ఉండొచ్చు ఇక్కడ. సో సపరేషన్లో ఉన్నారో వాళ్ళతో న్యూ స్టార్ట్ చేయాలి, న్యూ ఫైరీ ఎనర్జీస్లోకి రావాలి, న్యూ ప్యాషనేటెడ్ ఎనర్జీస్లోకి వచ్చి న్యూ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో అప్పటి వరకు కూడా తను ఎమోషనల్గా ఒంటరిగా ఉంటూనే తన మీద తను సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, సెల్ఫ్ ఫోకస్డ్గా ఉంటూ, ఎక్కడ హెల్త్ పరంగా ప్రికాషన్స్ తీసుకుంటూ, తనని గ్రూమింగ్ చేసుకుంటూ, తన ఎనర్జీస్ని, ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు ఎట్ దిస్ టైం. ఈ టైంలో ఎవరితోనూ డీల్ చేయదలుచుకోవట్లేదు. కానీ వీళ్ళ ఫ్యూచర్ ఆలోచన అయితే ఏంటంటే మీకు ఒక ప్రపోజల్ తీసుకొని రావాలి, సర్ప్రైజ్, అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో. మీరేమనుకుంటారు, వీళ్ళు ఎంత వదిలేసేసి లేదు అంతా అయిపోయింది మా రిలేషను, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉన్నారు, సో పేరెంట్స్తో చాలా హ్యాపీగా ఉన్నారు, సో ఈ రిలేషన్ లేదు అనుకుంటున్నప్పుడు ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్, ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ పైకి ఇలా మాస్క్ వేసుకొని పోర్ట్రేట్ చేస్తున్న ఈ పర్సన్ బ్యాక్ ఆఫ్ ద స్క్రీను కర్మ ఫేస్ చేస్తున్నారు. లక్ తన వైపుకి ఉండేలాగా చేయమని డివైన్ని బెగ్ చేసుకుంటున్నారు, అడుక్కుంటున్నారు. ఓకేనా, ప్రే చేస్తున్నారు. దేవుడా నేను కోరుకున్న లైఫ్ని నాకు ప్రసాదించు అని కోరుకుంటున్నారు. చాలా హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో అందుకని ఈ పర్సన్ తన మీద తను ఫోకస్ పెట్టి సెల్ఫ్ కేర్ తీసుకొని ముందు అన్ని రకాలుగా తను స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు దాకా తను ఒంటరిగానే ఉండాలి అనుకుంటున్నారు. అన్ని రకాలుగా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆఫ్టర్ దట్ ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి న్యూ స్టార్ట్ చేయాలి అని చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓకేనా, మీ అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఈ పర్సన్ మీకు ప్రపోజల్ తీసుకొని వస్తారు. అది కూడా ఎట్లాగా, లాంగ్ టర్మ్ కమిట్మెంటు, మ్యారేజ్ ప్రపోజల్. మీ ఇద్దరికి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ ప్రపోజల్, లేదా లైఫ్ లాంగ్ మీతో కలిసి బతకడానికి కమిట్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి, ప్రపోజ్ చేయడానికి మీ లైఫ్లోకి రావాలి. అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీరు ఊహించరు, సర్ప్రైజింగ్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఎందుకు రావాలి అనుకుంటున్నారు? మీ యొక్క కేరింగు, మీరు అర్థం చేసుకునే విధానము, మీ ఫస్ట్ లవ్, అంటే మీతో ప్రేమలో పడిన ఫస్ట్ టైంలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య జరిగిన ఫస్ట్ కిస్, ఇవన్నీ కూడా అన్ఫర్గెటబుల్. మీ కేరింగ్ ఏంటి, మీ లవింగ్ ఏంటి, ఏది కూడా మర్చిపోలేని మీ పర్సన్. సో అందువల్ల మీ మీదనే ఈ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు. మీ ఇద్దరి మధ్య చాలా వరకు
క్లారిటీ లేదమ్మా. రిలేషను ఇది ఎండ్ అయిపోయిందా, కంటిన్యూ అవుతుందా, అసలు నా రిలేషన్ ఏంటి, ఈ పర్సన్ అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు, ఏమి ఉపయోగం కలిగింది, ఈ పర్సన్ వల్ల నాకు ఏంటి లాభం జరిగింది, సో అసలు ఈ పర్సన్ ఎందుకు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, క్లారిటీ లేదు మీకు. అన్ఫినిష్డ్, ఎక్స్ లవర్ అన్ఫినిష్డ్. చూడండి, ఇప్పటికి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నారు. అదే ఎనర్జీస్ వస్తున్నాయి. సో ఎనీవే, మీరు వెయిట్ చేయొచ్చు. ఈ పర్సన్ మీకు ప్రపోజల్ తీసుకొని వస్తారు, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ వేలో, ఆశ్చర్యకరంగా. ఓకేనా? రైట్. రైట్, చూద్దాము, ఒక్క నిమిషం. వెయిట్ ఏ మినిట్. అమ్మా, ఇక్కడ ఎవరి లైఫ్లోనూ పాస్ట్ నుంచి కూడా మీ ఇద్దరి మధ్య డెవిల్ ఎనర్జీస్, అంటే మీ ఇద్దరు కలవకుండా చాలా నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయమ్మా, కనపడుతున్నాయి ఇక్కడ. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్ కనపడుతుంది. పాస్ట్లో కమిట్మెంట్ లేదు. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ రీడింగ్లో ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ కనపడుతుంది కొంతమంది మాత్రం. అండ్ ఇక్కడ మీదో మీ పర్సన్దో నెంబర్ 2, 3, 1, 3 ఎనర్జీ చాలా ఎక్కువ కనపడుతుందమ్మా. నెంబర్ 3 మీద మీ పర్సన్దా, లేకపోతే మీ ఇద్దరిలో ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ మార్చ్ కావచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య సపరేషన్ జరిగి పాస్ట్ ఇప్పటికి 3 years, నియర్ బై 3 years అవుతుండొచ్చు. ఇక్కడ ఎవరిదో లెటర్ ఆల్ఫాబెట్ జెడ్, సి, ఎస్, ఏ. నెంబర్ 11, ఆల్మోస్ట్ చాలామందికి కూడా కమిట్మెంట్ రిలేటెడ్ ఇష్యూసే ఎక్కువ కనపడుతున్నాయి. ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్లో ఫ్యూచర్లో కూడా అబ్స్టాకిల్స్ కనపడుతున్నాయమ్మా. చాలా అబ్స్టాకిల్స్ని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం కనపడుతుంది ఇక్కడ. సో అడ్డంకులు అయితే ఇప్పుడు ఒకవేళ నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్తో మీకు ప్యాచప్ అయినా, ఆఫ్టర్ దట్ సమ్ మేజర్ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది, మేజర్ అడ్డంకి ఏదో రాబోతూ ఉంది ఫ్యూచర్లో. లెటర్ ఈ ఫర్ ఎగ్ అట్లా. అండ్ మీ దగ్గరనో మీ పర్సన్ దగ్గరనో పప్పి, చిన్న కుక్క పిల్ల ఏమన్నా ఉండుండొచ్చు. రైట్. అండ్ ఈ పర్సన్ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుందమ్మా. లెటర్ ఎన్ కూడా ఎవరితో చూసుకోండి. నెంబర్ 7, కానీ నియర్ ఫ్యూచర్లోనే మీ ఇద్దరి రిలేషన్కి ఒక మార్గం అయితే, ఒక దారి అయితే కనపడుతుంది. లెటర్ ఎన్, సి, ఈ, ఏ, ఏదో ఒక షార్ట్కట్ రూట్ అయితే, అంటే షార్ట్కట్ వే అయితే
మీ ఇద్దరికి ప్యాచప్ అవడానికో, ప్యాచప్ అయిన తర్వాత కమిట్మెంట్ ఈ పర్సన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏదో ఇద్దరి మధ్య ఒక మధ్యస్థమైన దారి మార్గం కనిపిస్తుంది. కానీ ఇక్కడ పాస్ట్లో కూడా ఒక స్నేక్ ఎనర్జీ కనబడుతుందమ్మా. స్నేక్ ఎనర్జీ అంటే ఎవరో మీ ఇద్దరిని కలవనివ్వకుండా అడ్డుకుంటున్నారు అనేది కనపడుతుంది. చూడండి, ఈ స్నేక్ ఎనర్జీ, ఇది స్నేక్ ఎనర్జీ ఇక్కడ కూడా, అంటే ఫ్యూచర్లో కూడా కొంచెం బలిష్టంగా ఉండే అవకాశం కనపడుతుంది. అక్కడి నుంచి మీకు ఒక షార్ట్కట్ వే ఆలోచన వస్తుంది, ఈ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలా అని. కానీ ఎవరిదో మాత్రం, ఎవరి రిలేషన్లోనే మాత్రం ముందు ఇప్పుడు ప్యాచప్ అయినా కూడా ముందు హై లెవెల్లో అబ్స్టాకిల్స్ ఉండబోతున్నాయి. మొత్తానికి వాటిని ఓవర్కమ్ చేసుకోగలుగుతారు, కానీ వచ్చే అబ్స్టాకిల్స్ చాలా పీక్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడ కుంభరాశి ఎనర్జీ కనబడుతుంది అండ్ లియో ఎనర్జీ, అండ్ ధను రాశి ఎనర్జీ, మిథున రాశి, సో కర్కాటక రాశి, ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్ చాలా స్టేబుల్గా, స్తబ్దుగా ఉన్నాయి. అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు, వాళ్ళ లైఫ్లో అబ్స్టాకిల్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, మీ లైఫ్లో మీరు మీ పనులు, మీ అబ్స్టాకిల్స్, మీ ప్రాబ్లమ్స్, వీటిల్లో మీ ఆలోచనలు, వీటిల్లో సర్వైవ్ అవుతున్నారు. బట్ తనకి మీ మీద ప్రేమ ఉంది, ఇక్కడ మీకు తన మీద ప్రేమ ఉంది. చూడండి ఇక్కడ ఎనర్జీస్ కనపడుతుందా, లవ్ ఎనర్జీ కనపడుతుందా? ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. నెంబర్ 3 మాత్రం చాలా ప్రామినెంట్గా ఉందమ్మా ఇక్కడ. ఎవరిదో కాకపోతే ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్లో ఒక చెట్టుకి వేర్లు ఎంత భూమిలోకి నాటుకుపోతే ఆ చెట్టు అంత బలిష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ పైకైతే రిలేషన్ ప్యాచప్ అవుతుంది, గ్రో అవుతుంది తప్ప రూట్స్ అనేవి స్ట్రాంగ్గా లేవు అనేది మీ ఇద్దరి మధ్య. ఒకరి మీద రూట్స్ మీన్స్ ఒకరి మీద ఒకరికి నమ్మకము, స్టెబిలిటీ, ఒక కాన్స్టెంట్ థింకింగ్, ఇది లేదు. సో అందువల్లనే ఫ్యూచర్లో నేను ఏదైతే చెప్పానో మేజర్ అబ్స్టాకిల్స్ రాబోతూ ఉన్నాయి. సో అవి ఇద్దరు కలిసి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మకర రాశి ఎనర్జీ అండ్ కర్కాటక రాశి ఎనర్జీస్, వృషభ రాశి కూడా, లెటర్ ఎం. ఎవరో ఇక్కడ గణపతి స్వామిని డివోటీ అయి ఉండొచ్చు. అంటే వినాయకుడిని ఎక్కువ పూజ చేస్తూ, వినాయకుడి వ్రతం ఏదో చేస్తూ అలా ఉన్న పీపుల్ ఎవరో ఇక్కడ కనపడుతున్నారు. ఫ్యూచర్లో కానీ అబ్స్టాకిల్స్ ఉన్నా కూడా వాటిని ఓవర్కమ్ చేసుకోగలుగుతారు ఇద్దరు సపోర్ట్ వల్ల. లెటర్ వై, ఎఫ్,
ఎస్ వి సో ఏది ఏమైనా ఫైనాన్షియల్గా కూడా ఫ్యూచర్లో ఇద్దరికీ చాలా బాగుంటుంది. ఏది నేను ఏదైతే మేజర్ అబ్స్ట్రాకిల్ ఏదైతే చెప్పానో దాని తర్వాత ఓకేనా, రైట్. సరే, ఇవి తీసి పక్కన పెట్టేద్దాము. నేను ఇందాక చెప్పాను కదా, ఎవరైతే చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క ఐటమ్ ఏమేమి ఉన్నాయి రెమెడీస్ పరంగా చెప్తుంటారు కదా, దేనికి ఎవరు ఏది యూస్ చేయాలి అనేది నాది ఉన్న ఐటమ్స్ ఇంకా వచ్చేవి ఉన్నాయి. సో అవన్నీ నేను చూపిస్తాను. ప్రస్తుతం స్టాక్ ఉన్న ఐటమ్స్. దిస్ ఈజ్ చూసారు కదా, ఇక్కడ సైన్స్ ఉంటాయి, ఫెంగ్ షూయి సైన్స్ ఉంటాయి, కనిపిస్తున్నాయా? ఫెంగ్ షూయి సైన్స్ మార్క్స్, మంత్రం అట్లాంటివి, సింబల్స్ అట్లాంటివి ఉంటాయి. ఇదంతా సో ఇదేంటంటే ఇంట్లో పాజిటివిటీ, ఏదైనా విషయంలో, మన ఫైనాన్షియల్ విషయంలో ఎస్పెషల్లీ ఇదొకటిను, ఫైనాన్షియల్ విషయంలో ఇంట్లో పెట్టుకునేవి. మీకు ఒకసారి నా వాట్సాప్ దీంట్లో కూడా పెట్టున్నాను చూడండి. ఇది లిజర్డ్, ఇది ఫెంగ్ షూయిలో చూడండి. ఇవన్నీ మీకు సరిగా కనిపించట్లేదా? చూసుకోండి. దీన్ని మనీ బ్యాగ్ అంటారు, ఓకేనా. దీని మీద సమ్ టైప్ ఆఫ్ ఎనిమల్స్, ఇన్సెక్ట్స్, ఆ టైప్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది ఫెంగ్ షూయిలో చాలా 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 ఈ రెండు చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఇచ్చేవి, అబండెన్స్ని ఇచ్చేవి, ఇంట్లో పాజిటివిటీని ఇచ్చేవి, మనీ ఫ్లోని ఇంట్లో తీసుకొచ్చేవి, ఓకేనా. ఇవేంటంటే మన లాకర్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇది చాలామంది బుక్ చేసుకున్నారు, చాలామందికి మంచి రిజల్ట్ ఉంది. ఈవెన్ నా కార్లో కూడా ఇది ఉంటుంది, నా హౌస్కి బయట హ్యాంగ్ చేసి ఉంటుంది. సో డెఫినెట్గా ఇదేంటంటే ఇప్పుడు కార్లో కావాలి అనుకుంటే ఇది అక్కడ హ్యాంగ్ చేసి పెట్టచ్చు. ఇది ఏ టైంలలో ఏ ప్లేసుల నుంచి కార్ వెళ్తూ ఉంటుందో, లేకపోతే ఏ సిచ్యువేషన్స్లో ఎవరో ఒకరిని ఎక్కించుకోవాల్సి వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు ఎట్లా ఉంది, ఎలా క్యారీ చేస్తున్నారో మనకు తెలియదు. సో ఇది క్యారీ చేయడం వల్ల, ఇది కార్లో ఇలా హ్యాంగ్ చేయడం వల్ల ఆ నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది, సక్ చేసేసుకుంటుంది, పాజిటివ్ ఎనర్జీస్ని ఫ్లో చేస్తూ ఉంటుంది, ఇంట్లో అయినా కార్లో అయినా. ఇది ఇంటికైతే ఇంటి గుమ్మం బయట పైకి కట్టాలి, ఓకేనా. కార్లో అయితే కార్ లోపల స్టార్టింగ్ మిర్రర్ ఉంటుంది కదా, అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్, ఇదేంటి ఇప్పుడు ఇవంతా సీల్ తీయలేను, బుక్ చేసేసుకొని ఉన్నారు, కాకపోతే చూపిస్తాను చూడండి. ఇది ఇన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏంటి అవుల్, పైరైడ్. ఈ క్రిస్టల్ ఏంటి? పైరైడ్ అవుల్ అంటారు, ఓకేనా. పైరైడ్ అంటే ఇదిగోండి, ఇది టూ మచ్ ఆఫ్ పైరైడ్ స్టోన్ అంటేనే మీకు తెలుసు, ఇది బ్లాక్ పైరైడ్. ఇది నెక్స్ట్, ఇదేంటంటే అవుల్ అంటే గుడ్లగూబ, లక్ష్మీదేవి వాహనం, అవునా. దట్టు అది పైరైడ్ స్టోన్ తోటి, క్రిస్టల్ తోటి. సో అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇంట్లో నెగిటివిటీని పారద్రోలుతుంది, ఓకేనా. ఎవరి దృష్టులు పనిచేయవు మన మీద, ఓకేనా. ఇది అవుల్, పైరైడ్ అవుల్ అంటారు. అబండెన్స్ అంటే లక్ని ఎన్హాన్స్ చేస్తుంది, మనీ ఫ్లోని ఎలా కూడా సక్ చేస్తుంది మన వైపుకి, మనీ మ్యాగ్నెట్ లాగా తయారు అవుతారు, ఓకేనా. ఓకే, వెయిట్ చేయండి ఒక్క నిమిషం. ఇవేంటంటే దీని పేరు మీకు చెప్పినా అర్థం కాదు కాబట్టి నేను మీకు అర్థమయ్యే వేలో నేను చూపిస్తాను. ఇవేంటి అంటే
హెల్త్, వెల్త్, ప్రొటెక్షను, ప్రాస్పరిటీ అన్నిటికీ ఆల్ ఇన్ వన్. దీని మీద అన్ని చూడండి సింబల్స్ ఉంటాయి. ఓకేనా? ఇది ఒక సర్పంచ్లకి, రాజులకి కంకణం ఎలా ఉంటుందో ఆ టైప్ అనమాట. అన్ని రకాల ప్రొటెక్షను. ఇవి క్రిస్టల్ బీడ్స్, బ్లాక్ టర్మలిన్. సో ఇవన్నీ కూడా దృష్టి దోషాలని సక్ చేసి టూ మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తాయి మనకి. ప్లస్ హెల్త్ పరంగాను, వెల్త్ పరంగాను, అబండెన్స్ పరంగాను కూడా మనకి చాలా యూస్ఫుల్ అనమాట ఇది. అండ్ ఇది కూడా మీకు నేమ్స్ చెప్తే తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇది టూ మచ్ ఆఫ్ నెగిటివిటీని మీ దగ్గరికి రానియకుండా ఫైవ్ ప్రొటెక్షన్, అంతకంటే ఎక్కువ ప్రొటెక్షన్. ఇది 5 ప్రొటెక్షన్ బ్రాస్లెట్, ఇది అంతకంటే ఎక్కువ ప్రొటెక్షన్ బ్రాస్లెట్. సో ఇవి సులేమాని అంటే బాబాలు అలా అంత పవర్ఫుల్. నేను ఇంకా డీటెయిల్గా మీరు పర్సనల్గా మాట్లాడినప్పుడు చెప్తాను. ఇవి అంత పవర్ఫుల్ అన్నమాట. సో ఇవి చూసారా ఒరిజినల్ ఎలా ఉంటాయో. దీని ఏమంటారు, క్లియర్ క్వార్ట్స్. ఒరిజినల్వి ఎట్లా ఉంటాయి చూడండి, ఎంత షైన్ ఉంటాయో. ఏదో గ్లాసు లేకపోతే ప్లాస్టిక్ లాంటివే, గ్లాస్వే పిచ్చి రాళ్లతోటి చేసినవి ఇవన్నీ మన దగ్గర ఉండవు. తక్కువ కాస్ట్లో పెట్టేసి అలాంటివి నా దగ్గర ఉండవు. సో చూసారా షైనింగ్. సో రియల్ క్లియర్ క్వార్ట్స్ క్రిస్టల్. అండ్ ఇవి దేనికి అంటే మనసుని కామ్ చేస్తాయి, ప్లస్ మన ఎనర్జీస్ని పాజిటివ్గా ఉంచుతాయి, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, ప్లస్ చదువు మీద కాన్సన్ట్రేషను కుదురుతుంది, ఏ పనిలోనూ ఏకాగ్రత, దైవబలం ఎక్కువ ఉంటుంది. సో దానికన్నమాట ఇవి. నెక్స్ట్ ఇవి పింక్ పర్ల్స్ అంటారు. పింక్ పర్ల్స్, వైట్ పర్ల్స్ కూడా చూపిస్తాను అండి. రైట్, ఇవేంటంటే పర్ల్స్ అంటే మనకి జన్మ జాతకం ముత్యాలు లాంటివి అనమాట. ఇవి క్రిస్టల్స్ ఏంటంటే వైట్ పర్ల్స్ అంటారు. మూన్ స్టోన్ అంటారు. మూన్ స్టోన్ క్రిస్టల్లోనే ఇది పింక్ మూన్ స్టోన్, ఇది వైట్ మూన్ స్టోన్. ఇవి రెండు ఇంచుమించు ఒక్కొక్క బర్త్ చార్ట్లో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఎవరో నాకు మెసేజ్ చేశారు, మేడం మిథున్ రాశి బ్రాస్లెట్ కావాలి. మిథున్ రాశి బ్రాస్లెట్ అని ఎక్కడ రాసుందమ్మా? మనం పెట్టుకునే అవి. ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తా. 10 అట్లా ఎవరు ఏదో చెప్తే అది పిచ్చిగా నమ్మేమాకండి. ఏంటంటే అరాకొర నాలెడ్జ్ తోటి లేనిపోని తెచ్చుకోవద్దు. 10 మంది ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 మంది మిథున్ రాశి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళ పేరు ద్వారానే వాళ్ళది మిథున్ రాశి అయి ఉండొచ్చు. లేదా కొంతమంది జన్మజాతకం ఉంది, జన్మజాతకంలో మిథున్ రాశిలోనే ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? 4 నక్షత్రాలు ఉంటాయి. ఆ 4ట్లో నలుగురికి ఒకటే ఇస్తామా? ప్లస్ వాళ్ళ ప్రతి హౌస్లో ఏ హౌస్లో ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం దేంతో ఇంకొక ఏ గ్రహంతో కంబైండ్ అయ్యింది. సో ఏ దృష్టిలు ఉన్నాయి, ఇవన్నీ చార్ట్ ఉండేవాళ్ళైతే చార్ట్ చూసి మేము వాళ్ళ మిథున రాశే కావచ్చు, చార్ట్ చూసి వాళ్ళకి ఏది ప్రిఫర్ చేయాలో అది చేస్తాం. అంతే తప్ప మిథున రాశి వాళ్ళందరికీ గుంపులో గోవిందలాగా ఒకటే ఇచ్చేయడం అనేది ఫూలిష్నెస్ అది.
సో ఇది మూన్ స్టోన్ అనేది వాటరీ రాసులు ఉంటాయి, కొన్ని రాసులు. వాటిల్లో కూడా కొన్ని నక్షత్రాలకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే, కొన్ని కాంబినేషన్స్కి మాత్రమే ఇవి ప్రిఫర్ చేస్తాం. ఓకేనా? అవి తెలిసిన వాళ్ళకి దగ్గర మాత్రమే తీసుకోండి. ఒరిజినల్గా ఇచ్చే వాళ్ళ దగ్గర, గ్యారంటీ ఉండే వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి. పిచ్చి పిచ్చి ఆన్లైన్లో తీసుకొని, అక్కడ తీసుకొని, ఇక్కడ తీసుకొని, అవి ఏది ఫేక్, ఫాల్తూ ఇవన్నీ ఇప్పుడు అంతా కల్తీనే కదా, ఫాల్తూనే వస్తున్నాయి. బాగా నమ్మకం ఉండే వాళ్ళ దగ్గర తీసుకోండి. ఓకేనా? అండ్ ఇందాక చెప్పాను కదా, ఇది 5 ప్రొటెక్షన్ బ్రాస్లెట్ అని, ఇది 3 ప్రొటెక్షన్ బ్రాస్లెట్ అనమాట. ఇది ఈ పేర్లు అన్నీ తెలుసు కానీ మీకు అవి గుర్తుండవు, చెప్పినా కాదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. సరే, అయితే మూమెంట్. ఇవి ఒక టైప్ ఆఫ్ బ్రాస్లెట్స్. ఓకేనా? పర్సనల్ రీడింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ చార్ట్ ఇవన్నీ నేను చెక్ చేసినప్పుడు, వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళ ఏ దశ అంతర్దశ జరుగుతుంది, సో అవి చూసుకొని, వాళ్ళ కాంబినేషన్స్ చూసుకొని, వాళ్ళు ఏ పర్పస్ ఇబ్బంది పడుతున్నారో దానికి రిలేటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది సాటర్న్ ప్రాబ్లమ్స్ తోటి శని మహాదశ జరుగుతూ ఉంటుంది, అంతర్దశ జరుగుతూ ఉంటుంది, లేకపోతే వాళ్ళ చార్ట్లో సాటర్న్ వీక్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది లాపిస్ లెజూలీ అంటారు. వీటి పేరు అది చెప్పాను కదా, మీకు తెలియదు కదా అది. సో ఈ బ్రాస్లెట్ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ బ్లాక్ టర్మలిన్. ఇది కూడా దృష్టి దోషానికి చాలా చాలా పవర్ఫుల్ బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్, ఇట్లాంటి వాటన్నిటికీ ఇందాక చెప్పిన అంత పెద్ద ఇష్యూస్ కూడా ఇది చాలా వర్క్ అవుతుంది ఇది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇవేంటి, టైగర్ ఐ విత్ 7 చక్ర. ఓకేనా? ఇది మన నెగిటివిటీని పారద్రోడమే కాకుండా మన చక్రాస్ని బ్యాలెన్స్లో ఉంచుతుంది. ఓకేనా? కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. సో ఇవి చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. చూడండి, దీనికి ఇవి క్లియర్ క్వార్ట్స్, స్ఫటికం అంటారు కదా, ఆ టైపు. ఇవి మార్గనైట్ అని సంథింగ్, ఆ బ్రాస్లెట్ మీకు. సో ఇది ఆల్ పర్పస్, ఆల్ ఇన్ వన్ బ్రాస్లెట్ అనమాట. సో హ్యాండ్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లస్ ఇది మన నర్వస్ సిస్టమ్ని సూదింగ్ చేస్తుంది, కామ్ చేస్తుంది. బీపీ ఇష్యూస్, నరాల వీక్నెస్, లేకపోతే మనసు ప్రశాంతత లేకపోవడము, ఆ టైప్ ఆఫ్ ఒంట్లో వేడి, ధ్యానం చేసుకునే వాళ్ళకి ధ్యానం ఏకాగ్రత నిలవడానికి, స్పిరిచువాలిటీగా బాగా ఎదగడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఆల్మోస్ట్ ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు టైం లేదు. సరే, ఇంతవరకు చూడండి. నెక్స్ట్ ఇంకెప్పుడన్నా మిగతా చూపిస్తాను. సరే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. అండ్ ఇంకొకటి, ఇది 7 హార్సెస్ పైరైట్. ఇదంతా పైరైట్ క్రిస్టల్తో తయారు చేసింది. ఇది ఇంట్లో ఉండడం వల్ల పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళు కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ప్లస్ ఇంట్లో హెల్త్ పరంగా అందరికీ, కుటుంబ సభ్యులందరికీ చాలా బాగుంటుంది. ఏదైతే మీరు అచీవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ అచీవ్మెంట్ దిశగా ఒక హార్స్ పవర్ తోటి ముందుకు దూసుకెళ్తారు. ఇది ఏ దిక్కును పెట్టుకోవాలి, ఇంట్లో దీనికి ఏం చేయాలి అనేది మీరు బుక్ చేసుకున్నాక నేను సజెస్ట్ చేస్తాను అవన్నీ. ఓకేనా? ఇది దీనివల్ల ఇంకా అబండెన్స్, ఇంకా ప్రాస్పరిటీ, చాలా లక్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరికి తగినవి వాళ్ళకి తీసుకోవచ్చు. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.